ఓకే హాయ్ గైస్. సో ఫైనల్ ఈ రోజు మనకి రెడ్మీ బుక్ 15 సిరీస్ అయితే ఇండియాలో లాంచ్ అయితే చేశారు. రెండు ల్యాప్టాప్స్ అనమాట, రెడ్మీ బుక్ 15 ప్రో అలాగే రెడ్మీ బుక్ ఈ లెర్నింగ్ ఎడిషన్ అనేసి. సో ఈ వీడియోలో ఈ ల్యాప్టాప్ ఎవరి కోసం, ఈ ల్యాప్టాప్స్ అంత ప్రైస్ పెట్టి తీసుకోవచ్చా తీసుకోకూడదా, లైక్ ప్రోస్ అండ్ కాన్స్ లాగా అయితే ఈరోజు మీకు షేర్ అయితే చేయబోతున్నాను. ఒకవేళ రెడ్మీ బుక్ 15 సిరీస్ కన్నా మీరు తీసుకోవాలి ప్లానింగ్లో ఉంటే మాత్రం ఈ వీడియోని మీరు చివరికి అయితే చూడండి. మీకు అసలు ఆలోచన చేయకుండా లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. సో గైస్, ముందుగా డిజైన్ గురించి మాట్లాడితే సో చూడడానికి చాలా ప్రీమియం డిజైన్ లాగా అయితే కనపడుతుంది. రెండు ల్యాప్టాప్స్ మీకు పాలికార్బోనేట్ చాసిస్ అయితే వీళ్ళు బిల్డప్ అయితే చేశారు. ఓవరాల్గా చూసుకుంటే మెటల్ డిజైన్ అయితే ఎక్కడ లేదు, మీకు అంతా పాలికార్బోనేట్ డిజైన్ తీసుకొచ్చారు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడినామంటే గైస్, ఫస్ట్ మనం రెడ్మీ బుక్ 15 ప్రో గురించి మాట్లాడదాం, తర్వాత ఈ లెర్నింగ్ ఎడిషన్ గురించి తర్వాత అయితే తీసుకుందాం. ముందుగా డిస్ప్లే చూసుకున్నామంటే ఇందులో 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. మీకు సైడ్ లో బెజల్స్ కూడా చాలా సన్నగా అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా డిజైన్ అయితే మీకు పర్లేదు, బాగానే అయితే ఉంది. ఇక నెక్స్ట్ దీంట్లో మనకి అండర్ ద హుడ్ చూసుకుంటే ఇందులో ఇంటెల్ సంబంధించిన i5 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు అప్ టు 4.4 GHz వరకు అయితే మీకు క్లాక్ స్పీడ్ అయితే కలిగి ఉంటుంది. ఇక మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు, అది కూడా ఇంటెల్ వాళ్ళదే అనమాట. XE GPU అయితే మీకు ప్రొవైడ్ అయితే చేశారు, డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే మీకు లేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 8GB ర్యామ్ అయితే వస్తుంది, అలాగే 512GB SSD ప్రొవైడ్ అయితే చేశారు. ర్యామ్ వచ్చేసరికి LPDDR4 అలాగే SSD సపోర్ట్ అయితే ఉంది. సో వీళ్ళు క్లెయిమ్ చేసిన ప్రకారం మీరు కన్నా అయితే సిస్టమ్ ఆన్ చేయాలంటే విత్ ఇన్ 12 seconds లో అయితే మీకు సిస్టమ్ అయితే ఆన్ అవుతుంది. అలాగే రీబోట్ చేయాలనుకుంటే 25 seconds లో అయితే మీకు సిస్టమ్ అనేది రీబోట్ అయితే అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడినామంటే 46 వాట్స్ సంబంధించిన బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే వీళ్ళు క్లెయిమ్ చేసిన ప్రకారం అప్ టు 10 hours వరకు అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడినామంటే ఇందులో మీకు బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 6 కార్డ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో Wi-Fi 6 అనేది మీకు లేటెస్ట్ వర్షన్ అనమాట వైఫైలో. ఇక పోర్ట్స్ గురించి మాట్లాడినామంటే గైస్, ఇంకా మీకు అన్ని పోర్ట్స్ అయితే ఇచ్చారు. రెండు USB 3.2 పోర్ట్స్ అయితే ఉన్నాయి, అలాగే ఒక USB 2.0 పోర్ట్ అయితే యూస్ చేశారు. SD కార్డ్ రీడర్ అయితే ఉంది, అలాగే HDMI పోర్ట్ ప్రొవైడ్ అయితే చేశారు. 3.5 ఫోన్ జాక్ అయితే ఒక సపోర్ట్ అయితే చేస్తుంది. సో మాక్సిమం మనకు కావాల్సిన అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈథర్నెట్ పోర్ట్ అయితే కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది మనకి రెడ్మీ బుక్ 15 ప్రోకి సంబంధించిన స్పెక్స్. ఇక మనకి ఈ లెర్నింగ్ ఎడిషన్ గురించి మాట్లాడితే మీకు పెద్ద చేంజెస్ అయితే ఉండవు, మాక్సిమం సేమ్ స్పెక్స్ తీసుకొచ్చారు. సో డిస్ప్లే కూడా మీకు 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంది. పక్కన కూడా మీకు బెజల్స్ అనేది చాలా సన్నగా అయితే ఉన్నాయి. అలాగే దీంట్లో మార్జిన చేంజెస్ ఏంటంటే ప్రాసెసర్ అనమాట. సో ఇందులో అండర్ ద హుడ్ వచ్చేసరికి i3 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఇది ఇంటెల్ ప్రాసెసర్ అనమాట. అప్ టు మీకు వచ్చేసరికి 4.21 GHz వరకు అయితే మీకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. పోర్ట్స్ విషయానికి వచ్చా కానీ మీకు సేమ్ ఏవైతే 15 ప్రోలో చూసారు కదా, సో సేమ్ పోర్ట్స్ అయితే కూడా మీరు ఎదురైతే చూసుకోవచ్చు. సో పెద్ద చేంజెస్ అయితే మనకు తీసుకురాలేదు. సో ఇంకా మనం ప్రైజింగ్ గురించి మాట్లాడినామంటే గైస్, ఫస్ట్ మనం 15 ప్రో గురించి మాట్లాడదాం. ఇందులో బేసిక్ మోడల్ వచ్చేసరికి 8+512GB మోడల్ 49,999 రూపీస్ ప్రైస్ అయితే చేస్తారు. ఇంకా ఈ లెర్నింగ్ ఎడిషన్ గురించి మాట్లాడినామంటే ఇందులో బేసిక్ మోడల్ 8+256GB మోడల్ చూసుకుంటే 41,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇంకొక 8+512GB SSD అయితే వస్తుంది, అందులో మనకి 44,999 రూపీస్ ప్రైస్ చేస్తారు. సో ఇవి మనకి రెడ్మీ బుక్ 15 సిరీస్. సో ఈ ల్యాప్టాప్స్ ఎవరు తీసుకోవాలి ఏంటంటే మాత్రం, ఒకవేళ మీరు హెవీ గేమింగ్ ఆడాలన్నా కానీ లేదంటే ఎడిటింగ్ చేసుకోవాలంటే మాత్రం ఈ ల్యాప్టాప్స్ జోలికైతే వెళ్ళకండి. ఎవరైనా నార్మల్ వర్క్స్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు తీసుకో, లైక్ మూవీస్ వాచ్ చేస్తున్నా కానీ లేదంటే చిన్న చిన్న ఫోటోషాప్స్ కానీ, సో వీటిని యూజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం సో అప్పుడు మీరు రెడ్మీ బుక్ 15 సిరీస్లో తీసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ మీరు ఈ లెర్నింగ్ ఎడిషన్ ఉంది కదా, దాన్ని ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ కానీ వాటికైతే మీరు యూజ్ చేయండి. మనకి అయితే 15 ప్రో ఉంది కదా, సో అది వచ్చేసరికి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. లైక్ మీకు చిన్న చిన్న ఫోటోషాప్స్ కానీ వాటి రన్ అయితే చేసుకోవచ్చు. గేమింగ్ ఆడాలి అని అనుకునే వాళ్ళ కోసం అయితే స్కిప్ చేసేయండి. అలాగే ఎవరైనా వీడియో ఎడిటింగ్ కానీ చేసుకోవాలనుకున్నా కానీ స్కిప్ చేసేయండి. సో కొంచెం అమౌంట్ కన్నా పెట్టుకున్నారంటే ఇంకా మీకు మంచి ల్యాప్టాప్స్ అయితే వస్తాయి. సో ఫ్యూచర్లో నేను చేస్తాను 50,000 రూపీస్లో బెస్ట్ ల్యాప్టాప్స్ అనేసి, ఆ వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేయండి. సో గైస్, ఇది మనకి రెడ్మీ బుక్ 15 సిరీస్ సంబంధించిన కంప్లీట్ ల్యాప్టాప్ డీటెయిల్స్ అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.